హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చూశారు కదా, చెక్కలండి. ఇది చాలా క్రిస్పీగా అండ్ గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. అండ్ వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎక్కువగా చేసుకుంటాము. అటువంటప్పుడు వీటిని 15 to 1 month మనం స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకోవచ్చు, బట్ మనం అప్పటిదాకా ఉంచాలి కదా, అప్పటికే మనం చాలా వరకు తినేసేస్తాము. సో అటువంటప్పుడు మనం హ్యాపీగా వీటిని చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు చేసుకోవచ్చు స్నాక్ టైప్లో కూడా, బట్ ఎక్కువ శాతం సంక్రాంతి, దీపావళి, దసరా ఇలాంటి వాటికి మనం చేసుకుంటాం ఎక్కువ శాతం. అండ్ అదేవిధంగా వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం వెన్నపూస వేస్తాం కాబట్టి వీటిల్లో చాలా పొంగుతూ వస్తాయి. అండ్ చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చాయి, చూడటానికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, మీరు చెక్కలు చేసేటప్పుడు రైస్ ఫ్లోర్ పట్టించుకునేటప్పుడు మిషన్ దగ్గర మీరు చెప్పండి ఒకసారి. ఎందుకంటే గోధుమ పిండి, జొన్న పిండి, ఇంకా వేరే శనగపిండి ఏది వేసినా సరే దాని తర్వాత మీరు ఈ బియ్య పిండి వేశారంటే త్వరగా కలర్ వస్తాయి అండ్ ఫ్రై అవ్వవు. సో అటువంటప్పుడు మీరు ముందుగానే చెప్పండి. కొంచెము పిండి అయిన తర్వాత తీసేసుకొని ఆ తర్వాత ఈ పిండి వేయించుకోండి. ఇది ఒక్కటి మాత్రం గమనించండి. సో లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సర్ జార్ తీసేసుకొని మనం 10 to 15 పచ్చిమిర్చి అండి. మనము ఇక్కడ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 10-15 పచ్చిమిర్చి ఇలా హాఫ్ కట్ చేసేసుకొని, అదేవిధంగా జింజర్ కూడా ఒక కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. జింజర్ కూడా ఎక్కువ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఒక 30 to 50 grams తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక 3 to 4 inches, అంతకుమించి అవసరం లేదు. అదేవిధంగా దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఒక లోతు ఎక్కువ ఉన్న మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1.5 kg రైస్ ఫ్లోర్ అండి. 1.5 kg మీకు ఎంత కావాలంటే మీరు ఎంత చేసుకుంటే అంత యాడ్ చేసేసుకోండి. సాల్ట్ 3 to 4 spoons, మీరు టేస్ట్కి సరిపడా చూసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. కర్రీ లీవ్స్ అండి 3 tablespoon ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర 3 tablespoon, జీలకర్ర కూడా ఎక్కువే వేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మూంగ్ దాల్ అండి. మూంగ్ దాల్ కూడా ఒక 1 or 2 hours ముందే నానబెట్టేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అవి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత నానబెట్టుకున్న సాగో అండి, సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకొని వాటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసేసుకుందాము. అండ్ అదేవిధంగా బటర్ అండి, వెన్నపూస 100 grams. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే హీట్ చేసిన ఆయిల్ వేసుకోండి అప్పటికప్పుడు, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 5 to 6 spoons వేసేసుకోండి. మీకు సరిపడా చూసుకొని మీరు ఎంత పిండి తీసుకుంటారో దానికి తగ్గట్టు ఈ క్వాంటిటీస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ డ్రై పిండి ఈ విధంగా మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ, చేత్తోటి అలా మిక్స్ చేసుకుంటూ బాగా మొత్తం ఈవెన్గా కలుపుకోండి. ఎందుకంటే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పిండికి పట్టాలి. సో ఇలా ముద్ద అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకో మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దానిలోకి కొంచెం పిండి యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే దీన్ని మొత్తం ఒకేసారి కలుపుకోమండి. కొంచెం పిండి కొంచెం కొంచెంగా ఇలా మనం కలుపుకుంటే అప్పటికప్పుడు క్రిస్పీగా ఉంటాయి, చెక్కలు అండ్ గుల్లగుల్లగా ఉంటాయి, పొంగుతూ వస్తాయి. ఇదేనండి ఇక్కడ కొన్ని టిప్స్ మనం పాటిస్తే బాగా వస్తాయి చెక్కలు కూడా. మనం ఇది గుంట మాదిరిగా ఈ విధంగా మధ్యలోకి చేసేసుకొని ఈ విధంగా చేసుకొని నేను ఇక్కడ హాట్ వాటర్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, చల్లనీళ్ళు కూడా యూస్ చేసేసుకోవచ్చు. నార్మల్ మనం యాజ్ యూజువల్ డైలీ వాడే వాటర్ కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే హాట్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నార్మల్ వాటర్ కూడా యూస్ చేసేసుకోవచ్చు. దాన్ని మొత్తం సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకేసారి కలపలేనప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెంగా మనకి సరిపడా ఒక 2-3 బాల్ షేపుల్లో లాగా చేసుకొని ఈ విధంగా కలుపుకొని మనము స్మాల్ లెమన్ సైజు ఉండలుగా బాల్ షేప్లో చేసేసుకొని మొత్తం ఎక్కువ కాకుండా మనకి సరిపడా
కొంచెం కొంచెంగా అప్పటికప్పుడు ఒత్తుకోవాలండి వీటిని. అందుకని కొన్ని మాత్రమే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. మనము ఇంకా రిమైన్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని మనము ఒక వెట్ క్లాత్ వేసుకొని ఈ విధంగా పరుచుకుంటే అది పిండి డ్రై అవ్వకుండా ఉంటుందండి. మనం ఇప్పుడు పూరీ ప్రెస్ ఉంది కదా, దానిలో కవర్ వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి, అప్లై చేసేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా చెక్కలు మనము ప్రెస్ చేసుకుంటాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ అదేవిధంగా ఇలా కాకపోయినా మనము నార్మల్గా కవర్ ఉంటుంది కదా, పాలిథిన్ కవర్ టైప్లో, ఆ కవరు దానిపైన ఈ ఉండలన్నీ ఒక 5 to 10 పెట్టేసుకొని దానిపైన ఇంకొక కవర్ యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఒక చెంబు లాంటిది ఉన్న ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోవచ్చండి. అలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. నాకు అంత టైం లేక నేను ఇలాగే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మనకు సరిపడా మనకు ఎంత కావాలో అన్నీ చేసేసుకొని మొత్తము మనం ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో మనం ఇప్పుడు ఆ చెక్కలన్నింటినీ 1 by 1 ఆయిల్లోకి చిన్నగా వదలండి. ఎందుకంటే మనకి ఆయిల్ వదిలేటప్పుడు ఒక్కొక్కసారి టప్ టప్ అని వస్తూ ఉంటాయి. అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మనము ఇదిగో చూడండి, అవి త్వరగా కలర్ వచ్చేసినాయి. అందుకేనండి పిండి నాకు అలా అయింది. సో అందుకే మీకు చెప్పాను. మీరు వేసుకునేటప్పుడు, చెక్కలు చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పిండి వేయించుకోవాలి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మనము వీటిని వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక చిల్లులు బౌల్లోకి కనుక ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా సరే రిమూవ్ అవుతుంది. కింద ప్లేట్ పెట్టేసేయండి, ఆ ఎక్సెస్ ఆయిల్ దానిలోకి వస్తుంది. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎందుకంటే మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాం. సో అందుకే ఎక్కువ ఆయిల్ మనకి ఇక్కడ అవ్వదు. సో హ్యాపీగా వీటిని మనము తినేసేయచ్చు. అండ్ అదేవిధంగా ఈ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి ఇంకొకసారి, ఎందుకంటే మనం ఎక్కువ తీసుకున్నాం కదా. ఈ విధంగా మొత్తం ఒకసారి సరిపడా యాడ్ చేసేసుకొని వాటిని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వస్తాయి. అండ్ అదేవిధంగా అవి పిండిగానే ఉంటాయి, ఉడకకుండా కలర్ వస్తాయి, కానీ అవేమో ఉడకవు. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించామంటే చాలా బాగా వేగుతాయి అండ్ కుక్ అవుతాయి కూడా, ఫ్రై అవుతాయి కూడా. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ప్రతి ఒక్కటి పొంగింది. కాకపోతే ఎక్కువ కలర్ వచ్చింది పిండి అలా వేయించుకోవడాన. సో వీటిని మనము అప్ టు 15 to 1 month స్టోర్ చేసుకోవచ్చండి. 1 month స్టోర్ చేసుకోవచ్చు, కానీ అప్పటిదాకా మనం ఉంచుకోవాలి కదా, అప్పటికే మనం మొత్తం తినేసేస్తాం. సో అందుకే ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకోండి. ఒక 15 days వరకు ఫ్రెష్గా ఉంటాయండి, ఏ స్మెల్ రాదు. అండ్ ఆ తర్వాత ఆయిల్ స్మెల్ వస్తుంది. సో అటువంటప్పుడు ఎప్పటికప్పుడు చేసుకోండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.